ఒకప్పుడు ఆయన యాంగ్రీ మెన్ సీరియస్ క్యారెక్టర్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటి హీరో సేమ్ టైం క్యూట్ లవ్ స్టోరీస్ కూడా చేశాడు. అయితే ఇదంతా గతం. ఇప్పుడు బాగా సీనియారిటీ వచ్చేసింది, గడ్డం కూడా తెల్లబడిపోయింది. దీంతో తనకు సూట్ అయ్యే స్టోరీస్ చేయాలనుకుంటున్నాడు. అందుకోసం ఓ తమిళ రీమేక్ ను ఎంచుకున్నాడు. అంతేకాకుండా టాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ తో మళ్ళీ జోడీ కడుతున్నాడు. 38 ఏళ్ల సినీ ప్రస్థానం, 80కి పైగా చిత్రాలు. తెలుగు వారికి అతని చిత్రాలు చాలా ప్రత్యేకం. ముఖ్యంగా 90s లో రాజశేఖర్ నేమ్ సెన్సేషన్ కు మరో నేమ్. ఒకవైపు మగాడు, ఆగ్రహం, ఆవేశం, అన్నా లాంటి చిత్రాలు, మరోవైపు అల్లరి ప్రియుడు లాంటి మూవీస్ తో టాలీవుడ్ కు బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చాడు ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్. గత 15 ఏళ్లుగా రాజశేఖర్ ఫామ్ మిస్ అయి ఇబ్బంది పడుతున్నాడు. చాలాసార్లు సోలో హీరోగా, కొన్నిసార్లు మాత్రం ఎక్స్ట్రాడినరీ మ్యాన్ లాంటి మల్టీ స్టారర్లు చేస్తున్నాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే రాజశేఖర్ కంబ్యాక్ ప్రయత్నంలో ఉన్నాడు. ఆల్రెడీ దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రంలో విలన్ రోల్ చేస్తున్నాడని టాక్ ఉంది. ఇప్పుడు కోలీవుడ్ లో లాస్ట్ ఇయర్ హిట్ ఫిల్మ్స్ లబ్బర్ పాండు రీమేక్ ను ఎంచుకున్నట్లు సమాచారం. ఇదో సీనియర్ క్రికెటర్ స్టోరీ. తమిళంలో మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఇదే కథను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు రాజశేఖర్. స్వాసిక పాత్రను రమ్యకృష్ణ చేయబోతున్నట్లు సమాచారం. అదే జరిగితే అల్లరి ప్రియుడు కాంబో మళ్లీ రిపీట్ అవుతున్నట్లే లెక్క. దీర్ఘ సుమంగళి భవ చిత్రం తర్వాత ఇన్నేళ్లకు మరోసారి జత కడుతున్నారు. ఇయర్స్ స్టార్టింగ్ లో టాలీవుడ్, తర్వాత కాలీవుడ్, ఇప్పుడు బాలీవుడ్. ఎప్పుడు ఏ ఇండస్ట్రీలో ధనుష్ కనిపిస్తాడో ఎవ్వరు ఊహించరు, కనీసం ఎక్స్పెక్ట్ కూడా చెయ్యరు. కుబేరలో, ఇడ్లీ కొట్టు చిత్రాల్లో సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసిన ధనుష్ బాలీవుడ్ మూవీలో మాత్రం డేంజరస్ లవర్ గా కనిపిస్తున్నాడు. ఇది బాలీవుడ్ మూవీలో ధనుష్ కనిపించిన తీరు. అర్జున్ రెడ్డికి అన్నలా ఉన్నాడు అంటోంది బీటౌన్. నవంబర్ 28న ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. ఈసారి ధనుష్ లవ్ స్టోరీ ఎలా ఉండబోతోంది అనేది అప్పుడే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. సౌత్ సైడ్ చాలా మంది దర్శకులతో పనిచేశాడు ధనుష్. కానీ హిందీలో సినిమా చేస్తే మాత్రం ఒకే ఒక దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడు. అతనే ఆనంద్ ఎల్ రాయ్. గతంలో వీరిద్దరూ రాంఝనా, అతరంగిరే చిత్రాలు కలిసి చేశారు. ఇందులో రాంఝనా సూపర్ డూపర్ హిట్ అయింది. డెబ్యూతోనే బాలీవుడ్ లో 100 కోట్లు కొల్లగొట్టాడు ధనుష్. కోవిడ్ టైం కావడంతో అతరంగిరే డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఆనంద్ ఎల్ రాయ్, ధనుష్ కొంత గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు తేరే ఇష్క్ మే చిత్రంతో తిరిగొస్తున్నారు. ఇప్పటికే రెహమాన్ కంపోజ్ చేసిన టైటిల్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. సినిమాపై అంచనాలు పెంచేసింది. తేరే ప్యార్ మేలో ధనుష్ తో తొలిసారి కలిసి నటిస్తోంది కృతి సనన్. చాలా కాలం తరువాత తాను నటిస్తోన్న ప్రేమ కథ ఇది. జులైలో రిలీజ్ అయిన సయ్యారా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. ఇప్పుడు సేమ్ మ్యాజిక్ రిపీట్ అయితే మాత్రం తేరే ఇష్క్ మే కూడా సయ్యారా బాట పట్టినా ఆశ్చర్యం లేదంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. శర్వానంద్ అంటే ఇంకా బొద్దుగా, క్యూట్ గా, చార్మింగ్ గా కనిపిస్తాడు అనుకున్నారా? ఆ రోజులు పోయాయంటున్నాడు యంగ్ హీరో. పెళ్లి తర్వాత పూర్తిగా మారిపోయాను అంటున్నాడు. అనడం మాత్రమే కాదు, సరాసరి 20 కిలోలు తగ్గి కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన హీరోగా మారాడు. పైగా 2 నెలల్లో 2 సినిమాలు రిలీజ్ అంటూ హడావుడి చేస్తున్నాడు. ఒకప్పుడు ఏడాదికి 3 చిత్రాలు చేసే హీరో లాస్ట్ ఇయర్ ఒకే మూవీకి పరిమితమయ్యాడు. ఈ ఏడాది ఇంకా బాక్సాఫీస్ ముందుకు రాలేదు అనుకుంటుండగా డిసెంబర్ మొదటి వారంలో బైకర్ అనే మూవీ రిలీజ్ చేస్తాడట. ఎప్పటికప్పుడు వెరైటీ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటూ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసే శర్వా లాస్ట్ ఇయర్ మనమే రిలీజ్ తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు. సడన్ గా ఇప్పుడు తిరిగొచ్చాడు. భారీగా వెయిట్ తగ్గి న్యూ లుక్ లోకి మారాడు. బైకర్ మూవీతో ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేస్తానంటున్నాడు. డిసెంబర్ లో బైకర్, మళ్లీ వెంటనే సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి రిలీజ్. రీసెంట్ గా టాలీవుడ్ చాలా షాక్స్ చూసింది. కానీ శర్వానంద్ ఇచ్చిన షాక్ మాత్రం మామూలుగా లేదు. 2 నెలల్లో 2 కొత్త చిత్రాలు విడుదల. రెండింటికి 2 హిట్ అయితే మాత్రం శర్వా మళ్లీ ఫామ్ లోకి వచ్చేస్తాడు. శర్వానంద్ స్పీడ్ సంక్రాంతితోనే ఆగేలా లేదు. ఎందుకంటే ఆ తరువాత కూడా చేతిలో భోగి అనే మూవీ ఉంది. ఆ చిత్రాన్ని వేసవిలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు శ్రీను వైట్ల దర్శకత్వంలో కొత్త చిత్రం చేయబోతున్నాడు శర్వా. ఈ చిత్రాన్ని ఏడాది చివర్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మైకేల్ జాక్సన్ లోకాన్ని వీడి ఏళ్లు గడిచిపోయింది. అయినా కూడా క్రేజ్ చెక్కు చెదరలేదు. ఏ తరానికి చెందిన వారికైనా మైకిల్ వదిలి వెళ్లిన స్టెప్పులు ఇప్పటికీ స్ఫూర్తి నింపుతూనే ఉన్నాయి. అలాంటి గ్రేట్ పర్సన్, కింగ్ ఆఫ్ పాప్ జీవితంపై ఇప్పుడు బయోపిక్ తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పాప్ ప్రపంచంలో
మైఖేల్ జాక్సన్ ఓ సంచలనం. స్టేజ్ పై అతని పర్ఫార్మెన్స్, కనికట్టు చేసే స్టెప్స్, అతనికి మాత్రమే సొంతమైన స్టైల్ ప్రపంచవ్యాప్తంగా జాక్సన్ కి కోట్లాది మందిని అభిమానులను సంపాదించి పెట్టింది. 2009లో జాక్సన్ కన్నుమూశాడు, కానీ అతని క్రేజ్ కొనసాగుతూనే ఉంది. ఈ దశలో బయోపిక్ తెరకెక్కడం ఇప్పుడు కింగ్ ఆఫ్ పాప్ ఫ్యాన్స్ ను గాల్లో తేలేలా చేస్తుంది. మైఖేల్ జాక్సన్ వ్యక్తిగత జీవితంలో చాలా రహస్యాలు ఉన్నాయి. ఇటు స్టార్డమ్, అటు కాంట్రవర్సీస్, వీటన్నింటినీ ఇప్పుడు తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే మైఖేల్ సినిమా. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఈ బయోపిక్ రిలీజ్ అవుతుంది. కింగ్ ఆఫ్ పాప్ గా పాపులర్ అయిన మైఖేల్ జాక్సన్ తన కెరియర్ లోనే ఎన్నో కళ్ళు చెదిరే స్టెప్పులు వేశాడు. వాటిల్లో మూన్ వాక్ అతనికి ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ ఐకానిక్ స్టెప్ తో పాటు ఇంకా అనేక సూపర్ హిట్ సాంగ్స్ మైఖేల్ బయోపిక్ లో రిపీట్ కాబోతున్నాయి. జాక్సన్ ఫ్యాన్స్ ను ఉరూతులోగించబోతున్నాయి. హాలీవుడ్ కు చెందిన లయన్స్ గేట్ ఎంటర్టైన్మెంట్ కార్పొరేషన్ ఇప్పుడు మైఖేల్ జాక్సన్ జీవితంపై బయోపిక్ తెరకెక్కిస్తుంది. మైఖేల్ రోల్ ను మైఖేల్ జాక్సన్ సోదరుడి తనయుడు జాఫర్ జాక్సన్ చేస్తూ ఉన్నాడు. అతనికి ఇది తొలి చిత్రం. మూవీని అమెరికన్ డైరెక్టర్ యాంటోనీ తెరకెక్కిస్తున్నాడు. 1998 నుంచి ఇతను సినిమాలు తీస్తూ వస్తున్నాడు. 2001లో వచ్చిన ట్రైనింగ్ డే సినిమా ఇతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు పాప్ కింగ్ లైఫ్ ను వెండి తెరకెక్కిస్తున్నాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.